హల్లెలూయా. ఇంకా నా జీవితం అయిపోయింది, ఇంతే నా జీవితం ముగింపు, మోడుబారైన జీవితంలో నేను ఉంటున్నాను అనే భావనలో నువ్వు ఉన్నావేమో. గుర్తుపెట్టుకో, ఎలాంటి పరిస్థితుల్లో అయితే మోడుబారిన జీవితంలో నువ్వు ఉన్నావో అక్కడే నీ ముగింపు కాదు, కానీ అక్కడే నీకు ప్రారంభం అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకో. మీ అందరికీ అర్థమయ్యే విధంగా ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను, వినండి. సో ఇది కనిపిస్తుంది చూసారా, ఈ చెట్లు ఏదైతే ఉన్నాయో ఇవన్నీ రాలిపోతున్నాయి చూడండి. లైక్ ఆ రెండింటి మధ్యలో ఒక చెట్టు కనిపిస్తుందా, ఆ చెట్టు చూస్తే ఆకులన్నీ రాలిపోయినాయి. ఆ చుట్టూ ఉన్న చెట్లు అనుకుంటున్నాయి అంట, ఇప్పటి వరకు ఎంతో అందంగా కనిపించిన ఈ మొక్క ఒక్కసారిగా తన ఆకులన్నీ కోల్పోయింది, చచ్చిపోయిందేమో పాపం అని అనుకుంటుందంట. మన జీవితాల్లో మన చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా ఎప్పుడైతే మనం ఒక అనుకోని పరిస్థితుల్లో అడుగుపెట్టినప్పుడు, కొన్ని అప్ అండ్ డౌన్స్లో ఏదైతే డౌన్కి ఆ యొక్క అంధకారంలోకి మనం వెళ్ళిపోయినప్పుడు మన పరిస్థితుల చేత చుట్టుపక్కల ఉండేవాళ్ళు కూడా అనుకునేది అదే కదా. కానీ వాటికి తెలియని విషయం ఏంటో తెలుసా, ఆ మొక్క చనిపోలేదు, ఆ మొక్క రూపాంతరం చెందుతుందనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి. మోడు బారిన జీవితాన్ని చిగురింప చేయగలిగిన వాడు ఈరోజు నువ్వు నమ్ముకున్న దేవుడు. ఏదైతే ఆ మొక్కలా ఉందో ఆ చుట్టుపక్కల మొక్కలు ఏమనుకుంటున్నాయో తెలుసా, అన్నీ బాగానే ఉన్నాయి చూడండి, అదొక్కటే ఆ మధ్యలో అంతా బాగానే ఉంది, నా జీవితమే ఎందుకని ఆ మొక్క అనుకుంటుందేమో. కానీ ఆ మొక్కకి తెలియని విషయం ఏంటంటే అది నూతనంగా మళ్ళీ నూతన ఆకులతో నూతన బలముతో తిరిగి జీవించబోతుంది. ఈరోజు జ్ఞాపకం చేసుకో, చుట్టుపక్కల అందరినీ చూసి నా జీవితమే ఏంటి ఇలా అయిపోతుంది అని అనుకుంటున్నావేమో, కానీ అప్పుడే నీ జీవితంలో నూతనంగా దేవుని యొక్క కార్యాలు ప్రారంభించబడతాయని అర్థం. కనుక నిరీక్షణగా వెయిట్ చేయి, ఎదురు చూడు, దేవుని మీద విశ్వాసం ఉంచు, ముందుకు సాగిపో, కృంగిపోకు. దేవుడు నీకు బలం ఇచ్చునుగాక, మోడు బారిన నీ జీవితాన్ని దేవుడు ఫలించునుగాక. ఆమేన్.